महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా మే నెలకి సంబంధించి 3వ వారానికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ కుజుడు ఆల్రెడీ శనితో కంజెక్ట్ అయి ఉన్న కుజుడు, శనితో ఇతి చెంది మీనరాశిలో ఉన్న కుజుడు గత వారమే మేషరాశి స్వక్షేత్రంలో కూర్చున్నారు. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా ఈ 15వ తారీఖు నుంచి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి గోచారం మొదలుపెట్టారు. శుక్ర భగవానుడు కూడా శుక్రవారం నుంచి ఆయన ఇక్కడ గత వారం నుంచే శుక్రవారం నుంచి కూడా శుక్రుడు ఇక్కడ మిథున రాశి మిత్రక్షేత్రంలోకి ఆయన స్వక్షేత్రాన్ని వదిలి శుక్రుడు కూడా మిథున రాశిలోకి మారారు. అంటే మాసగ్రహాలైన కుజుడు, బుధుడు, రవి, శుక్రులు నలుగురి యొక్క ఇక్కడ స్థాన మార్పులు అనేవి మనకి జరిగాయి. సో కాబట్టి ఈ గ్రహాల స్థాన మార్పులు అండ్ మేజర్ గ్రహాలు శని మీనరాశిలోను, గురుడు మిథున రాశిలోను, కేతు సింహంలోను, రాహు కుంభరాశిలోను గోచారంలో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇలా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా ఉంది. సో ఈ విధమైన మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్, అలాగే మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి, ఇక చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్గా 4 రోజులు అనుకూలంగా ఉంది. కన్యారాశి వాళ్ళకి మెయిన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా మనకి ఈ వారం ఏదో బాగోలేదు అనగానే అబ్బా ఏదో బాగోలేదు సౌండ్ వినిపించేసింది అంటనే వద్దు, మనం వినద్దులే ఇంకా ఆపేద్దాం అనుకుంటారు. యాక్చువల్గా ఎందుకు బాగాలేదు, దేనికి బాగాలేదు అనేది తెలుసుకుంటే అంటే ఈ దేన్నైనా మనకి జనరల్గా మంచి అయినా చెడైనా అది బ్యాలెన్స్డ్గా తీసుకునే మైండ్ సెట్ ఉండాలి. సో అప్పుడే మనం చక్కగా దేన్నైనా స్టెబిలైజ్ చేయగలుగుతాం. సో ఇది ఎంత చెప్తున్నాం అంటే బాగోలేదని అనుకుంటా ఇక్కడ అంతా అని అనుకోవచ్చు. మెయిన్ పొజిషన్ ఏంటంటే కన్యారాశి వాళ్ళకి 9, 10, 11, 12 స్థానం మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. జనరల్గా రాహు యొక్క సంచారం మాత్రమే యోగిస్తూ ఉంది ఈ వారం. రాహు 6th హౌస్లో ఉన్నది. రుణ రోగ శత్రుస్థానంలో రాహు యొక్క సంచారం ఉంది. రాహు యొక్క స్థితి ఏదైతే ఉందో ఇక్కడ చాలా బాగా అనుకూలిస్తుంది. అంటే పరాక్రమం ఇక్కడ పాపస్థానాల్లో యోగించేదే 3 రాశుల్లో ఈ రాహుకేతువులు. అలాంటిది రాహు చక్కగా 6th హౌస్లో ఉన్నాడు. 6th హౌస్లో రాహు శత్రు విజయాన్ని ఇస్తాడు. ఫస్ట్ అద్భుతమైన శత్రు విజయాన్ని ఇస్తాడు. పొలిటికల్గా ఎదిగే గుణాన్ని ఇస్తాడు. ఎటువంటి సమస్యనైనా సరే దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోయే శక్తిని ఇస్తాడు. సో రాహు యొక్క బలం మాత్రం చాలా అద్భుతంగా యోగిస్తుంది. అంటే మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ సప్తమంలో ఆల్రెడీ శని కుజుల యొక్క ఇతి జరిగింది మొన్నటి వరకు కూడా. అసలు ఒక 40 రోజుల నుంచి ప్రీవియస్గా కూడా ఈ శని కుజుల యొక్క ఇతి ఇక్కడ ఒక డిస్ప్యూటేటివ్ మేనర్తో ఎదుటి వాళ్ళతో ఎక్కువగా మనకి సరిగ్గా ఒక ర్యాపో లేకుండా కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేసి లైఫ్ పార్ట్నర్తోనో, బిజినెస్ పార్ట్నర్తోనో, కొలీగ్స్తోనో, కోవర్కర్స్తోనో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో అలాగే. సో ఇప్పుడు కుజుడు ఓకే బయటకు వచ్చాడు, శని కుజుల యొక్క ఇతి అయిపోయింది. అష్టమ స్థానంలో మెయిన్గా ఏంటంటే రవి కుజులు గత వారం అంతా అష్టమ స్థానంలో ఉన్నారు. సో వెరీ డ్రై అండ్ హీట్ ప్లానెట్స్. సో ఈ రవి కుజులు అష్టమ స్థానంలో ఉండడం ఫైనాన్షియల్ డ్రైనెస్, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం ఆగిపోయిన ఫీలింగ్. యాక్చువల్గా రవి కుజులు ఎప్పుడైతే డ్రై ప్లానెట్స్, ఫైరీ ప్లానెట్స్ ఉంటాయి. సో ఈ వారం నుంచి మళ్ళీ రవి కుజులు ఇతి కూడా అయిపోయింది. రవి, బుధులు ఇక ఈ రాశికి 9th హౌస్లోకి వచ్చేసారు. సో ఇక్కడ కుజుడు 8th హౌస్లో కానీ, రవి బుధులు 9thలో కానీ, 10thలో గురు శుక్రులు ఉన్నారు. ఇద్దరు శుభగ్రహాలే. కేంద్ర స్థానంలో ఈ కేంద్రాధిపత్య దోషం వల్ల 2 గ్రహాలు కూడా ఉద్యోగ పరిస్థితుల రీత్యా గురుడు కూడా చేయడానికి చాలా పని ఉంటుంది కానీ పనిలో గుర్తింపు ఉండదు, పని మాత్రం ఉంటుంది. దానికి తగ్గ ఆర్థికంగా ఫైనాన్స్ ఉండదు.
శుక్రుడు దశమ స్థానంలో ఉన్నావు. శుక్రుడు ప్లెజెంట్ ప్లానెట్. నేను వర్క్ చేసి బాగా అలిసిపోయి శుక్రుడు ఏంటంటే నేను చక్కగా ఏం అలవకుండా చక్కగా నేను ప్లెజెంట్గా కూర్చోవాలనే ఒక మోటివ్ ఉండే గ్రహం. ఆయన దశమ స్థానంలో యోగించడు. సో ఈ విధమైన కండిషన్స్లో కన్యారాశి వాళ్ళకి ఆల్రెడీ 1000 స్థానంలో కేతు ఉన్నారు. సో ఇలాగా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉండటం అనేది సో మెయిన్గా ప్రతి విషయంలోనూ ఇక్కడ జనరల్గా ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయానికి సంబంధించి, లైఫ్ గ్రోత్కి సంబంధించి ఏంటి, ఉద్యోగపరంగా ఏంటి, అన్ని విషయాల్లో కూడా ప్రజెంట్ లౌక్యంగా ఉంటా మనం ముందుకు వెళ్ళాల్సిందే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుని ముందుకు వెళ్ళడం అంత ఉత్తమం ఇంకోటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో లేదు. ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో అయినా, ఏదైనా కొత్తగా డెసిషన్ తీసుకునే విషయంలో అయినా అద్భుతంగా ఏదైనా జరుగుద్ది అనుకోవటం కూడా పొరపాటు. కాబట్టి నవగ్రహ ఆరాధన చేసుకోవటం, నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసి శివాలయాన్ని దర్శనం చేసుకోవటం చాలా మంచిది. శివుడిని చక్కగా శివాలయానికి రోజు వెళ్ళి శివుడికి చక్కగా అభిషేకం చేసుకోవటం వల్ల, ఆయన్ని శివాలయాన్ని దర్శనం చేసుకోవటం వల్ల, కాలభైరవాష్టకం చదువుకోవటం వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు పాజిటివ్ని పొందే ఆస్కారాలు ఉంటాయి. సో కన్యారాశి వాళ్ళు ఈ యొక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.